ఒక భూ వివాదానికి సంబంధించి ఇరు వర్గాలు రాజీకి వచ్చిన 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన జనసేనకు చెందిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బొక్కబోర్లా పడ్డారు. పోలీస్ రెవెన్యూ అధికారుల్ని అడ్డం పెట్టుకుని అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా సుందరపు విజయ్ కుమార్ అన్నదమ్ములు దోచుకుంటున్నారనే ఆరోపణలు విరివిగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరడంతో విషయాలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాయి. భూ వివాదంలో ఉన్న ఇరు పార్టీలు పవన్ కళ్యాణ్ను స్వయంగా కలిసి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తమను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారో వివరించారు. దీంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. విజయ్ కుమార్ని పిలిపించి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. యలమంచిలి నియోజకవర్గంలో ఏ ఇద్దరి మధ్య తగాదా ఉన్నా వారిని పిలిపించడం, దాని సెటిల్మెంట్లో భాగంగా పెద్ద వాటాన్ని అడగడం, లేదంటే బ్లాక్మెయిల్ చేయడం ఎమ్మెల్యే సుందరపు అన్నదమ్ములకు అలవాటుగా మారిపోయింది. దీంతో తగాదా పడుతున్న వారు సుందరపు బ్రదర్స్కు భయపడి ఎవరికి వారే తమ తగాదాలను పరిష్కరించుకునే పరిస్థితికి వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే అచ్యుతాపురం మండలం దుప్పితూరు పరిధిలో 33 ఎకరాల భూమికి సంబంధించి పిఆర్ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం ఉంది. అయితే పిఆర్ఎస్ నాయుడు సుప్రీంకోర్టులో కేసు గెలుచుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కలగజేసుకుని సుప్రీంకోర్టు తీర్పును అమలుపరిచి ప్రత్యర్థి వెంకటస్వామిని తప్పించడానికి 20 కోట్ల రూపాయలు కావాలని నాయుడును డిమాండ్ చేశారు. అందుకుగాను 50 లక్షల రూపాయలు అడ్వాన్సును కూడా నాయుడు నుంచి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తీసుకున్నాడని తెలిసింది. ఇది జరిగి ఏడాదిన్నర అయినప్పటికీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట ప్రత్యర్థి వెంకటస్వామి వినలేదు. అందువల్ల నాయుడుకిచ్చిన హామీని సుందరపు నెరవేర్చుకోలేకపోయారు. అయినా ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇటు నాయుడిని అటు వెంకటస్వామిని బ్లాక్మెయిల్ చేసి తను ఆశించిన 20 కోట్ల ఆస్తిని కాజేద్దామని ప్రయత్నించారు. నాయుడు నుంచి తీసుకున్న 50 లక్షల రూపాయలు సుందరపు వెనక్కి తిరిగి ఇవ్వకపోగా నాయుడు మీద అక్రమ కేసులు బనాయించడానికి కూడా విజయ్ కుమార్ వెనకాడలేదు. ఈలోగా పిఆర్ఎస్ నాయుడు, వెంకటస్వామి రాజీ పడిపోయారు. దీంతో ఎమ్మెల్యే సుందరపు బ్రదర్స్ కంగు తిన్నారు. అలా ఇద్దరూ రాజీ పడిపోతే నా సంగతేంటి అంటూ ఎమ్మెల్యే సుందరపు వీళ్లను వెంటాడడం మొదలుపెట్టారు. ఇలాంటి అరాచకాలు చేయడానికి ఎమ్మెల్యేకు నీడలా ఉంటున్న తహసీల్దార్ సత్యనారాయణ అన్యాయంగా 145 ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అంతేకాక స్థానిక సిఐ గణేష్తో చెప్పి రాజీ పడ్డ వాళ్లపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కట్టించారు. అంటే ఎమ్మెల్యే తలచుకుంటే ఏమైనా చేయగలడు అని సుందరపు విర్రవీగిపోవడంతో విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిపోయింది. సుందరపు దందాలపై ప్రభుత్వంలో కూడా పెద్ద చర్చ జరిగింది. అంతేకాదు సుందరపు విజయ్ కుమార్ అడుగులకు మడుగులొత్తుతున్న అచ్యుతాపురం తహసీల్దార్ జి సత్యనారాయణను రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. భూమి యజమానులపై అక్రమంగా కేసు పెట్టిన సిఐ గణేష్ను మొన్న శనివారమే ఏఆర్కు అటాచ్ చేశారు. ఏ అధికారి కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే చెప్పినట్టు వినరాదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. దీంతో విజయ్ కుమార్ పరిస్థితి దయనీయంగా మారింది.